శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో సార్. హాయ్ మేడం. సార్ జావా డెకేడ్స్గా వింటూ ఉన్నాము. ఎస్ మేడం. సో చాలా మందికి అయితే మంచి ఉద్యోగ అవకాశాలు అయితే వస్తూనే ఉన్నాయి, స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అన్నారు. కాబట్టి ఇంకా ఫ్రెషర్స్కి కానీ డిగ్రీ పీపుల్కి కానీ ఇంకా ఎవరైనా సాఫ్ట్వేర్ రంగంలోకి అడుగు పెట్టాలనుకున్న వారి కోసం ఈ ఇంటర్వ్యూ అని చెప్పుకోవచ్చు సార్. జావా ఫుల్ స్టాక్లో చూసుకుంటే కనుక అసలు ఏంటి సార్ జావా ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఎవరు ఏం చేస్తారు, అసలు ఇది ఏంటి సార్? ఒకసారి యాక్చువల్లీ జావా ఫుల్ స్టాక్ అంటే మేడం ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 3 థింగ్స్ మేడం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ డేటాబేస్. ఈ మూడింటిని కలిపి మనం ఫుల్ స్టాక్ అని చెప్తాం మేడం. ఓకే, అంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీ. ఎస్ మేడం. ఇక్కడ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్కి వచ్చేప్పటికి జావా. ఈ జావాలో మనం కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా, ఫ్రేమ్ వర్క్స్, డిఏఓ అనే కాన్సెప్ట్స్ని యూజ్ చేస్తాం మేడం. దీంతో పాటు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్కి వచ్చేప్పటికి HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, యాంగులర్ వీటన్నిటిని ఫ్రంట్ ఎండ్లో యూజ్ చేస్తాం. డేటాబేస్కి వచ్చేప్పటికి MySQL కానీ Oracleని కానీ SQL అనే లాంగ్వేజ్తో యూజ్ చేస్తాం మేడం. ఇప్పుడు బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ డేటాబేస్ మూడింటిని కలిపితే జావా ఫుల్ స్టాక్ అంటాం. అందులో బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో జావా యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని జావా ఫుల్ స్టాక్ అంటాం మేడం. ఎస్ సార్. ఏంటి సార్ దీని ద్వారా ఏం చేస్తారు? ఈ జావా ఫుల్ స్టాక్ ద్వారా ఏం చేస్తారు, ఎవరు ఏంటి అసలు? యా మేడం, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్తో ఎగ్జాంపుల్స్ ఏంటంటే మేడం, సో ఫస్ట్ టైం ఇప్పుడు ఇది ఎవరికంటే మేడం, ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో, బీటెక్ కంప్లీట్ చేసినా, డిగ్రీ కంప్లీట్ చేసినా, ఈ గ్రాడ్యుయేట్స్కి ఖచ్చితంగా ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది జావా డెవలప్మెంట్ వాళ్ళు చేస్తారు మేడం. జావా డెవలప్మెంట్కి ఉంటుంది. ఈ జావా డెవలప్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తారు మేడం. అప్లికేషన్స్ అంటే మనకి ఇప్పుడు మింత్రా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ అప్లికేషన్స్ మేడం. ఈ అప్లికేషన్స్ ని డెవలప్ చేయడానికి ఏదో ఒక లాంగ్వేజ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెట్ బ్యాంకింగ్స్ ఉన్నాయి, HDFC నెట్ బ్యాంకింగ్, ICICI నెట్ బ్యాంకింగ్, ఇలాంటి నెట్ బ్యాంకింగ్స్ ని బిల్డ్ చేయాలి అంటే ఒక డెవలపర్ కావాలి మేడం. అందులో జావా డెవలపర్స్ ని ఎక్కువగా చూస్ చేసుకుంటారు మేడం. ఎస్ జావా ఒక ఎగ్జాంపుల్ తో క్లారిటీ వచ్చింది సార్. మార్కెట్ లో ఎన్నో టెక్నాలజీస్ ఉన్నాయి, బట్ జావానే బాగా పేరు వినిపిస్తుంది. ఎందుకు దీనికి ఇంత డిమాండ్ అంటారు సార్? ఎస్ మేడం, ఇందాక నేను చెప్పినట్టు బ్యాంకింగ్ అప్లికేషన్స్ అందరూ కూడా జావాని ఫస్ట్ ప్రియారిటీ చూపిస్తారు మేడం. ఎందుకంటే వెన్ కంపేర్ టు ఎనీ లాంగ్వేజ్ జావా ఈజ్ మోర్ సెక్యూర్, మోర్ రొబస్ట్, మోర్ రిలయబుల్ మేడం. అండ్ లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ అంటే ఒక అప్లికేషన్ని ఈరోజు స్టార్ట్ చేస్తే ఇంకొక 20 సంవత్సరాలు ఈ అప్లికేషన్ని మనం లాంగ్ టర్మ్లో రన్ చేయాలి, లాంగ్ టర్మ్లో బిల్డ్ చేయాలి అంటే జావాని ఫస్ట్ ప్రియారిటీ చేస్తారు మేడం. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు ప్రొవైడ్ రొబస్ట్ అప్లికేషన్స్ అనమాట. రొబస్ట్ అంటే స్ట్రాంగ్ మేడం. అంటే స్ట్రాంగ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయాలన్నా, సెక్యూర్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలన్నా ఫస్ట్ ఆప్షన్ జావా మేడం. అందుకనే డికేడ్స్ నుంచి జావానే అందరూ చూస్ చేసుకుంటారు మేడం. ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కూడా జావానే ఫస్ట్ ప్రియారిటీగా చూసుకుంటుంది. ఎస్ సార్, మీ ద్వారా అయితే ఈ ఆన్సర్ వచ్చింది. చాలా మంది ద్వారా కూడా ఇదే ఆన్సర్ ఉంది. జావాకి మంచి డిమాండ్ ఉంది, ఫ్యూచర్ ఉంది అని. కొందరు నోట ఏం వింటున్నాము అంటే కొందరు ద్వారా జావా ఓల్డ్ అయిపోయింది. దీనికి మీ ఆన్సర్స్? జావా ఈజ్ ఓల్డ్ మేడ్ బి, బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ మేడం, వితౌట్ ఎ డౌట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మేడం, బ్యాంకింగ్ అప్లికేషన్స్ అనేవి లాక్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ఆల్రెడీ రాసి పెట్టేస్తున్నారు మేడం. అలాంటి అప్లికేషన్స్ని ఇంకొక 20 yearsలో కూడా ఏ లాంగ్వేజ్ కూడా రీప్లేస్ చేయదు మేడం ఈ లాంగ్వేజ్ని. సో ఈ లాంగ్వేజ్తో వేరే టెక్నాలజీస్ మనం యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ లాంగ్వేజ్ని రీప్లేస్ చేయడానికి ఉండదు మేడం. సో అందుకనే మనం ఇందులో ప్రొవైడ్ చేసేదంతా స్కేలబుల్ అప్లికేషన్స్ అంటాం అనమాట. స్కేలబుల్ అప్లికేషన్స్ అంటే బిగ్ అప్లికేషన్స్ని స్కేలబుల్ అప్లికేషన్స్ అంటాం. సో జావా ఫుల్ స్టాక్ మేము నేర్చుకుంటే కనుక ఎలాంటి అప్లికేషన్స్ని బిల్డ్ చేయవచ్చు అంటారు ఎగ్జాంపుల్తో సహా? ఎలాంటి అప్లికేషన్? ఎస్ మేడం, అంటే ఇక్కడ ఆర్గనైజేషన్స్ని బట్టి అప్లికేషన్స్ ఉంటాయి మేడం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఫస్ట్ ప్రియారిటీ, బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఈ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, ఈ కామర్స్ అప్లికేషన్స్. ఇప్పుడు బ్యాంకింగ్ అప్లికేషన్స్ అంటే ఇందాక చెప్పినట్టు HDFC నెట్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే JPMC కానీ, వెల్స్ ఫార్గో కానీ, ఇలాంటి బ్యాంకింగ్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ ప్రియారిటీ జావాకి చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ కామర్స్ అప్లికేషన్స్ మేడం, ఫ్లిప్కార్ట్, అమెజాన్, మింత్రా ఇలాంటి అప్లికేషన్స్ని మనం బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇలాంటివే కాకుండా ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా సెక్యూరిటీ ఎవరికైతే కావాలనుకుంటారో ఎస్ మేడం ఈ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారు. దీంతో పాటు REST APIస్ని బిల్డ్ చేసి మనము రియాక్ట్తో కానీ యాంగులర్తో కానీ ఇంటిగ్రేట్ చేయొచ్చు మేడం. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఒక జావా ఫ్రెషర్స్ కానీ, జావాని ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి కానీ ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే జావాకు ఉన్నాయి. కాబట్టి సో జావాని మనం చూస్ చేసుకోవడం, అప్లికేషన్స్ని బిల్డ్ చేసుకోవడం కోసం తీసుకోవచ్చు మేడం. సార్ జావా ఇదంతా కోడింగ్, ఇదంతా సంథింగ్ అనిపించి నేనైతే అన్ఫిట్ అని అదర్ ఫీల్డ్ అయితే చూసేసుకున్నాను సార్. బట్ మరి జావా ఫుల్ స్టాక్ కి కానీ జావాకి ఫిట్ పర్సన్స్ అని ఎవరైనా ఉన్నారా? ఈ పర్సనే ఫిట్ అవుతాడు, లేదు కదా ఎవరైనా నేర్చుకోవచ్చా? కన్సిస్టెన్సీ ఉండాలా, ఇంట్రెస్ట్ ఉండాలా, ఏంటి అంటారు సార్? ఎస్ మేడం, ఫస్ట్ సెల్ఫ్ ఇంటెంట్ ఉండాలి మేడం.
అంటే మనకి నేర్చుకోవాలని తప్పన ఉంటే 8th class కిడ్స్ ఆర్ లెర్నింగ్ జావా మేడం. అవునా సార్? సీరియస్లీ ఎస్, అండ్ క్రెడిట్ సిలబస్ అండ్ ఆల్ రైట్. 8th class పిల్లలు జావాని చూస్ చేసుకొని నేర్చుకుంటున్నారు మేడం. అంటే ఇక్కడ టోటలీ మైండ్ సెట్ మేడం, మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది మేడం. దిస్ ఈజ్ ఫర్ ఐటీ, దిస్ ఈజ్ ఫర్ నాన్ ఐటీ అలా ఏం లేదు మేడం. డిగ్రీ అయిపోయినా సరే, బీటెక్ అయిపోయినా సరే ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. వీళ్ళకి మైండ్ సెట్ ఉండాలి, లాంగ్ కెరియర్లో నేను సర్వైవ్ అవ్వాలి, ప్రోగ్రామింగ్ సైడ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది. అండ్ నేను అంటే ఇప్పుడు డబ్బులు ఎక్కువ కావాలంటే కోడింగ్ ఉండాలి మేడం. కోడింగ్ ఉంటే డబ్బులు మేడం. అంటే స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో 4 to 6 lakhs ప్యాకేజెస్ అయితే వస్తాయి. కొంచెం అప్గ్రేడ్ అవుతుండే కొద్ది ఏమవుతుందంటే అది పెరుగుతుంది మేడం. ఇప్పుడు ఈ మధ్య ఫ్రెషర్స్కి కూడా TCS అయితే డిజిటల్ ప్రైమ్లో 7 and 9 lakhs ప్యాకేజెస్ ఇస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఇన్ఫోసిస్ 17 lakhs and 21 lakhs కూడా ఇస్తుంది మేడం యాజ్ ఫ్రెషర్కి. ఇక్కడ ఎస్ మేడం, ఇక్కడ ఈ జావా ఫుల్ స్టాక్ తో పాటు వాళ్ళు డిఎస్సిని అడుగుతున్నారు మేడం, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అని. ఈ జావాతో పాటు ఈ డిఎస్సిని కూడా నేర్పిస్తున్నాం మనం, జావా ఫుల్ స్టాక్ తో పాటు విత్ డిఎస్ఏ. అంటే ఇప్పుడు డిఎస్ఏ చేయాలంటే ముందు ప్రోగ్రామింగ్ ఐడియా ఉండాలి మేడం. ఆ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ కావాలంటే జావా ఫుల్ స్టాక్ తో పాటు ఆ ప్రోగ్రామింగ్ విత్ డిఎస్సి నేర్చుకోవచ్చు మేడం. సో అందుకని డబ్బులు కావాలంటే కోడింగ్ కావాలి మేడం, అందులో డౌట్ లేదు. ఇందాక మీరు మాట్లాడుతూ ఏఐ ఇంటిగ్రేటెడ్ అన్నారు సార్. ఏఐ అనగానే ఏఐ వచ్చి చాలా మంది ఫీల్డ్స్ లో కానీ లైక్ ఈ టెక్నాలజీస్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంది అన్నారు. ఖచ్చితంగా మేడం. మరి జావా ఫుల్ స్టాక్ మీద ఏమైనా ప్రభావం పడుతూ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయే అవకాశం ఉందంటారా సార్? 100% నో మేడం, వితౌట్ ఏ డౌట్. ఎందుకు చెప్పగలనంటే ఇందాక నేను చెప్పిన ఒక మాట ఏంటంటే lakhs of crores of lines of code already there in the జావా సైడ్. ఇప్పుడు ఆ జావా మొత్తాన్ని ఏఐతో రీప్లేస్ చేయం మేడం, ఏఐతో ఇంటిగ్రేట్ చేస్తాం మేడం. సో ఉన్న కోడ్తో ఇప్పుడు ఏఐని ఇంట్రడ్యూస్ చేసుకొని ఈ ఏఐతో కొత్త రిక్వైర్మెంట్స్ని మనం సాల్వ్ చేస్తున్నాం మేడం. సో ఏఐ ఈజ్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ ఎవ్రీ వన్, నో, ఏఐ కెన్ హెల్ప్ ఎవ్రీ వన్. సో దట్ ఈస్ ద టర్మినాలజీ వీ నీడ్ టు అండర్స్టాండ్ మేడం. అంటే ఏఐ కెన్ నాట్ రీప్లేస్, ఏఐ కెన్ హెల్ప్ ఎవ్రీ వన్ మేడం, అందులో డౌట్ లేదు. ఇంతకుముందు 8 రోజుల్లో చేసే పని ఇప్పుడు 1 రోజులో చేసేస్తున్నాం. అంటే మనకి స్క్రమ్స్ అని ఉంటాయి మేడం, ఆ స్క్రమ్స్లో ఏంటంటే 15 days ఇస్తారనుకోండి ఒక వర్క్ని, అది మనం ఒక 1 weekలో 2 weeksలో చేయగలిగితే ఈ ఏఐ రావడం వల్ల ఏమవుతుందంటే 2 daysలో కంప్లీట్ అయిపోతుంది. సో ఇంకా పని ఫాస్ట్ అవుతుంది, ఇంకా ఆపర్చునిటీస్ ఎక్కువ పెరుగుతాయి అనమాట. అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద రియల్ టైం. అలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఏఐ అనేది నిజంగా హెల్ప్ చేస్తుంది. ఆ ఏఐని జావాతో ఇంటిగ్రేట్ చేసి చెప్తున్నాం. సో అప్పుడు ఏంటి, ఇంకా ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి కదా, పెరుగుతాయి కానీ తగ్గదు. సో అదనమాట. ఏ ఇంపాక్ట్ ఉండదు మేడం. ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి జావా ఫుల్ స్టాక్ తో ఏఐని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అప్పుడు ఏంటి, ఆల్రెడీ సెక్యూరిటీని ఇస్తుంది, రోబస్ట్నెస్ ఇస్తుంది, రియలబిలిటీ ఇస్తుంది, దాంతోపాటు ఏఐని కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాం. దెన్ మోర్ ఆపర్చునిటీస్, రైట్? సో ఇలా మోర్ ఆపర్చునిటీస్ అనేది జావా విత్ ఏఐకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం. సార్, మరి ఇంత మోర్ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు, బయట కూడా అలాగే వినిపిస్తుంది. బయట పెళ్లి చేసుకోవాలన్నా కూడా సాఫ్ట్వేర్ అయితే ఈజీగా పెళ్లి చేసుకుంటున్నారు. మరి కొంతమంది దీంట్లోకి షిఫ్ట్ అవుదాము అనుకుంటున్నారు, నాన్ ఐటీ పీపుల్ ఎస్పెషల్లీ. ఓకే మేడం. సో వారికి ఈ బెస్ట్ అంటారా సార్ జావా ఫుల్ స్టాక్? నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మేడం. చాలా మంది ఫ్రెషర్ గా వచ్చినప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నాకు అన్ని తెలుసు, నేను జాబ్ కొట్టేస్తాను అన్నట్టు ఉంటారు మేడం. అయితే ఈ 2-3 నెలలు 4 నెలల తర్వాత గివప్ ఇచ్చేస్తారు మేడం, నాకు ఇంకా జాబ్ రాలేదని. కొంతమంది నేను చెప్తున్నా ఎగ్జాంపుల్స్. అలాంటి వాళ్ళు నాన్ ఐటీలో జాయిన్ అయిపోతారు. గివప్ సార్, సబ్జెక్ట్ అర్థం కాక ఇచ్చేస్తున్నారా? జాబ్ అంటే వాళ్ళ ఇంటెంట్ లేకపోవడం వల్ల ఇచ్చేస్తున్నారు మేడం. ఆ ఇంటెంట్ అంటే వాళ్ళకి అంటే అన్ని ఇలా వచ్చేసాలి మేడం, ఇమీడియట్ గా వచ్చేయాలి. పేషెన్స్ తో ఒక 6 months కోర్స్ లో 2 నెలలు 3 నెలలు వచ్చేసి అక్కడ నాన్ ఐటీకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మేడం, జస్ట్ ఒక కమ్యూనికేషన్ బాగుంటే నాన్ ఐటీలో జాబ్ ఇచ్చేస్తున్నారు మేడం. అప్పుడు నాన్ ఐటీలో జాబ్ వచ్చేయగానే ఒక 3 lakhs ప్యాకేజ్ వస్తే, అరే నాకు చాలుగా 3 lakhs నేను ఎంజాయ్ చేస్తాను అని చెప్పి ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళకి తర్వాత ఎప్పుడు అర్థమవుతుందంటే అదే ప్యాకేజ్ 3 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి అలా ఉంటుంది కదా మేడం, అప్పుడు మళ్ళీ వస్తున్నారు మేడం. అలా నాకు 2 examples చెప్తాను మేడం. ఆల్రెడీ నాన్ ఐటీలో జాబ్ చేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చి, అంటే 1 year 2 years గ్యాప్ ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ అంటే నాన్ ఐటీలో చేశారు, కానీ ఐటీ సైడ్ అసలు ఏం నాలెడ్జ్ లేదు. కానీ ఈసారి ఏంటి, ఫస్ట్ టైం చేసిన తప్పు మళ్ళీ చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే 6 months కూర్చున్నారు మేడం. రోజుకి 6 to 8 hours చదివారు మేడం. ఇప్పుడు 9 lakhs 12 lakhs ప్యాకేజ్తో జాబ్స్ వచ్చాయి మేడం వాళ్ళకి. సో అంటే ఎనీవన్ కెన్ లెర్న్ జావా మేడం, బట్ ద టోటల్ ఇంటెంట్ ఈజ్, ఇక్కడ నేర్చుకునే వాళ్ళకి ఇంటెంట్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి మేడం. అది ఉన్న వాళ్ళు ఎవరైనా జావా నేర్చుకోవచ్చు మేడం. విమెన్స్ వచ్చారా సార్ ఆఫ్టర్ డెలివరీ? కొందరు ట్రై చేస్తూ ఉంటారు, కొందరు విమెన్స్ ఆఫ్టర్ మ్యారేజ్ కానీ సింగిల్ పేరెంట్స్, అలా వారికి కూడా ఉన్నాయా సార్ ఆప్షన్స్? అంటే ఎస్ మేడం, దెర్ ఈస్ ఎ గర్ల్ నేమ్ కాల్డ్ శ్రావణి మేడం. షీ గాట్ 2019 passed out. She got the job in 24 madam. 19 or 20, you know, 4 years gap actually she has 4 years gap, and she got married. And again she tried for a job actually, and she got placed with there is a company name called Float Group, I can say. So there is a organization she joined
సో విత్ 4 lakhs ప్యాకేజ్ మేడం. అండ్ దట్ ఈస్ వేర్ షీ ఈస్ ఫ్రమ్ మెకానికల్ and she has 4 years experience and still she got a job madam. One of the example again I can tell you she has very good intent. I just want to do it. నేను ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలి అనే ఒకటే ఉంది అమ్మాయి మైండ్ సెట్ లో. అమ్మాయి రిజల్ట్ ని చూపించింది మేడం. ఇలాంటి ఎగ్జాంపుల్స్ లో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది మేడం. దెర్ ఈస్ ఎ గర్ల్ నేమ్ కాల్డ్ అక్షయ. She is from B Pharmacy, madam. B Pharmacy. Seriously, yes, madam. Okay. She got also job, madam. We have all the records also with the VQ, madam. So you can get the details also. మా స్టూడెంట్ మేడం అక్షయ. కన్సిస్టెన్సీ గమనించారా, ఎఫర్ట్స్? అమ్మాయి చెప్పింది మేడం, నేను రోజుకి 8 గంటలు 10 గంటలు మొబైల్ యూజ్ చేయను అని చెప్పింది మేడం. అందుకని దీని మీద ఎఫర్ట్ పెట్టేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ కి ఇంటర్నెట్ ఆన్ చేయదు మేడం. ఇంటర్నెట్ అంటే అమ్మాయి చెప్పింది అనమాట. నేను అడిగాను అనమాట, నేను చాలా ఎక్సైట్మెంట్ గా అడిగా, అరే అసలు బీ ఫార్మసీ అసలు నీకు సంబంధం లేదు కదా, నీకు ఎలా వచ్చింది ఈ జాబ్ అని అడిగాను మేడం. అడిగితే సార్ ఏం లేదు సార్, మీరు చెప్పిన కాన్సెప్ట్స్ ని ఎవ్రీడే 8 to 10 hours నేను మొబైల్ లేకుండా ప్రిపేర్ అయ్యాను సార్. అందుకని నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది, ఒక చిన్న ఆపర్చునిటీ వచ్చింది. షీ ఈస్ ప్రూవింగ్ నౌ. అసలు సంబంధం లేదు మేడం. అదే అంటున్నాను మేడం, 7th class కంప్లీట్ అయిన వాళ్ళకి కూడా జావా టీచ్ చేస్తాం మేడం మేము. ఎస్ మేడం. అంటే ఇంటెంట్ మేడం, వాళ్ళకి డబ్బులు సంపాదించాలి అనే కోరిక ఉండాలి మేడం, అంతే. ఎస్. ఇప్పుడు అమ్మాయిని ఎగ్జాంపుల్ గా చెప్పారు సార్, అమ్మాయి కోడింగ్ తో అసలు సంబంధం లేదు, జీరో. సో ఇలా కోడింగ్ తో సంబంధం లేని వారిని వీక్యూబ్ ఎలా ట్రీట్ చేస్తుంది, ఎలా నేర్పిస్తారు కోడింగ్ అసలు ఏ మాత్రం జీరో అనుకున్నప్పుడు ఎలా? మేడం ఫ్రాంక్లీ స్పీకింగ్ మేడం, ఎనీ బీటెక్ స్టూడెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతున్నాను మేడం, ఒక్క రోజు నైట్ చదివి పాస్ అవుతారు మేడం. ఎవరైనా సరే, నేను కూడా అలాగే పాస్ అయ్యా. ఒక్క రోజు నైట్ చదివా, ఎగ్జామ్కి వెళ్ళా, ఇట్లా కంప్లీట్ చేసాం, అయిపోయింది. 78% వచ్చింది మేడం. కానీ మార్క్స్ డజంట్ మ్యాటర్ మేడం. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక బీటెక్ స్టూడెంట్ అయినా, నాకు 7th class స్టూడెంట్ అయినా, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అయినా ఒకటే మేడం. సో వాళ్ళకి మేము ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నామంటే ఏబిసిడీల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం మేడం. అంటే ఏబిసిడీలు అని కాదు, కీవర్డ్స్ అంటే ఏంటి, లిటరల్స్ అంటే ఏంటి, ఒక చిన్న ప్రోగ్రామ్ మీద 50 questions అడుగుతాను మేడం. ఒకటే చిన్న ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్లో 3 questions, 3 lines ఆఫ్ కోడే ఉంటుంది. ఈ 3 lines ఆఫ్ కోడ్ని దాదాపు 4 రోజులు చెప్తాను మేడం. అంటే ఇప్పుడు వాళ్ళకి కోడింగ్ అంటే భయం పోవాలంటే ఫస్ట్ ఆ కోడింగ్ మీద ఎలాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే టాప్ టు బాటమ్ నుంచి బాటమ్ టు టాప్ వరకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగినా ఎలా ఆన్సర్ చేయొచ్చు. ఒక చిన్న ప్రోగ్రామ్ని వారం రోజులు నేర్పిస్తాం మేడం. అక్కడి నుంచి బేసిక్స్, ఆ బేసిక్స్ తర్వాత కొంచెం అడ్వాన్స్డ్ తర్వాత ఫ్రేమ్ వర్క్స్ మేడం. ఇలా స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాం మేడం. ఎవరైనా ఈవెన్ ఇంటర్మీడియట్ అమ్మాయిలు మన దగ్గర జాయిన్ అయ్యారు మేడం రీసెంట్గా. దెర్ ఈస్ ఎ గర్ల్ నేమ్ కాల్డ్ ఇంటర్మీడియట్, దెర్ ఈస్ ఎ గర్ల్ నేమ్ కాల్డ్ పూజ, దెర్ ఈస్ ఎ గర్ల్ నేమ్ కాల్డ్ ఆలియా. They just completed intermediate and they are looking for BTech. They had ఈజీగా మేడం ప్రెజెంటేషన్స్ కూడా ఇచ్చారు మేడం రీసెంట్గా, పీపీటీస్ ఇచ్చారు. సో అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్నైనా చెప్తాను మేడం. వాళ్ళు ఏం చేస్తున్నారు, 4 to 6 hours ప్రాక్టీస్ చేస్తున్నారు అండ్ దే ఆర్ లెర్నింగ్ ఈజీలీ. ఎస్ మేడం. ఎస్ సార్. సో ఈ డేటాబేస్ నాలెడ్జ్ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎంతవరకు జాబ్కి ఉపయోగపడతాయి అంటారు సార్ ఈ డేటాబేస్ నాలెడ్జ్? యా మేడం, యాక్చువల్గా ఫుల్ స్టాక్ అంటేనే 3 things మేడం, డేటాబేస్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అంటే ఏం లేదు మేడం, మనకి మింత్రా ఉందా, మింత్రాలో నేను లాగిన్ అవుతాను మేడం. లాగిన్ అవ్వాలంటే ముందు సైన్అప్ చేయాలి. సైన్అప్ చేసేటప్పుడు డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్ అన్ని ఇస్తాను మేడం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, ఈమెయిల్ ఐడి అన్ని ఇచ్చేసాం. ఇక్కడ ఇచ్చేసిన డీటెయిల్స్ నేను సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఎక్కడో చోట స్టోర్ అవ్వాలి. ఆ స్టోర్ చేయడానికి కావాల్సిందే డేటాబేస్ మేడం. ఇప్పుడు నేను ఇందాక మనకు పేజ్ కనిపిస్తుంది కదా, మనం కళ్ళతో చూస్తున్నాం కదా, ఆ కళ్ళతో చూసే పేజ్ మనం వెబ్ పేజ్ అంటాం మేడం. ఈ వెబ్ పేజ్ ని మనం ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటాం మేడం. లైక్ రియాక్ట్ గానీ యాంగులర్ తో గానీ చేస్తాం. మరి నేను అక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసినప్పుడు నా మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది కదా మేడం. అది 4 digit అవ్వచ్చు, 6 digit అవ్వచ్చు. మరి ఈ ఓటీపీ ఎవరు జనరేట్ చేయాలి? బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ చేయాలి మేడం. అంటే ఇట్స్ ఎ కాంబినేషన్ మేడం. ఇట్స్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అంటే యూజర్తో ఇంటరాక్ట్ అవ్వడం కోసం, బ్యాక్ ఎండ్ అంటే మనకు కనిపించకుండా బిజినెస్ లాజిక్స్ ని బిల్డ్ చేయడం కోసం, అండ్ మనం ఇచ్చిన డేటాని స్టోర్ చేసి మళ్ళీ మనం ఏం చేస్తాం, లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తాం, మనకి యూఐలో డేటా కనిపిస్తుంది, దాన్ని రిట్రీవల్ అంటాం మేడం. నా డేట్ ఆఫ్ బర్త్ ఏదో తప్పు పడింది మేడం, ఎడిట్ చేసి అప్డేట్ చేస్తాం కదా, దాన్ని అప్డేట్ అంటాం మేడం. అసలు నాకు ఫేస్బుక్, మింత్రానో నచ్చలా, డిలీట్ అకౌంట్ అన్న ఆప్షన్ కూడా ఉంటుంది మేడం. డిలీట్ అకౌంట్ అంటే ఇలా క్రెడ్ ఆపరేషన్స్ అంటాం మేడం. దీన్ని క్రియేట్, రిట్రీవ్, అప్డేట్, డిలీట్, ఈ 4 చేసడానికి డేటాబేస్ కావాలి. ఈ డేటాబేస్ తో యూజర్ ఈ డేటాబేస్ తో మెయింటైన్ చేయడానికి జావా కావాలి. ఈ జావా నుంచి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ లో యూజర్ ఇంటరాక్షన్ కోసం ఫ్రంట్ ఎండ్ కావాలి మేడం. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఫర్ యూజర్ ఇంటరాక్షన్, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ ఫర్ బిజినెస్ లాజిక్స్ బిల్డ్ చేయడం కోసం, బ్యాక్ ఎండ్ డేటా ఈస్ ఫర్ డేటాబేస్. సో ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ డేటాబేస్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఫ్రంట్ ఎండ్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్ లాజిక్, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ 3. అంటే వ్యక్తి మొత్తం నేర్చుకోవాలి. మొత్తం నేర్చుకుంటే yes మేడం, మొత్తం నేర్చుకుంటే ఎక్కువ ప్యాకేజ్. ఇండివిజువల్ కూడా ఆప్షన్స్ ఉంటాయి మేడం. ఎస్క్యూఎల్ డెవలపర్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఎలా ఉంటాయి మేడం, ఓన్లీ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వాళ్ళని తీసుకుంటారు. అంటే వీళ్ళు ఓన్లీ యూఐ మీద చేస్తారు మేడం. ఇంకొకళ్ళు ఏంటంటే డేటాబేస్ మీద చేస్తారు మేడం.
వాళ్ళకి ఏంటంటే ఈ డేటాబేస్ క్వరీస్ రాయడం వరకే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే జావా డెవలపర్స్ వేరు ఉంటారు, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ వేరు ఉంటారు. అడ్వాంటేజ్ ఏంటంటే జావా ఫుల్ స్టాక్ ఇదే మేడం. మీరు ఎస్క్యూఎల్ డెవలపర్కి వెళ్ళాలంటే వెళ్ళిపోవచ్చు, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్కి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. ఓన్లీ బ్యాక్ ఎండ్ మీద చేసుకొని రెస్ట్ బేస్ బిల్డ్ చేసి బిజినెస్ లాజిక్స్ బిల్డ్ చేస్తానో వెళ్ళిపోవచ్చు. అంటే 3 ఆప్షన్స్ ఉన్నాయి, 3 ఆప్షన్స్ కలిపి ఒకటే ఆప్షన్స్ కూడా ఉంటుంది. ఓకే, సో అలా ఇప్పుడు మనకేంటి 4 ఆపర్చునిటీస్ వస్తున్నాయి కదా, అందుకని ఫుల్ స్టాక్ అనేది నేర్చుకోవచ్చు, విడివిడిగా కూడా నేర్చుకోవచ్చు మేడం. సార్ కమింగ్ టు ఇదైతే వివరించారు, డీటెయిల్స్ అన్ని తెలియచేసారు. కమింగ్ టు ప్రాజెక్ట్స్, స్టూడెంట్స్ కి ప్రాజెక్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాటి వల్ల కూడా ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళగలరు, సక్సెస్ అవ్వగలరు అంటారు కదా. ఏం సార్ ప్రాజెక్ట్స్ ఎలా చేయిస్తారు? రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏమైనా చేయిస్తారా? ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? ఏంటి ప్రాజెక్ట్స్ డీటెయిల్స్? ఎస్ మేడం, అసలు ఒక ఫస్ట్ మన దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు వాళ్ళని అడిగే క్వశ్చన్ ఏంటంటే మేడం, అసలు ఈ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి నువ్వు? నేను అడుగుతాను మేడం క్వశ్చన్. అప్పుడు అందరు చెప్తారు జాబ్ కోసం అంటారు మేడం. అంటే ఆన్సర్ స్టూడెంట్స్ అందరూ ఏం చెప్తారంటే జాబ్ కోసం నేర్చుకుంటాం, ఎందుకు నేర్చుకుంటాం అంటారు మేడం. జాబ్ కోసం నేర్చుకుంటాం, కానీ జాబ్ రావాలంటే ఏం చేయాలంటే అప్లికేషన్స్ బిల్డ్ చేయాలి మేడం. మై ఫస్ట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్, వై వీ నీడ్ టు లెర్న్ దిస్ కోర్స్. అప్పుడు వాళ్ళు చెప్పే ఆన్సర్ జాబ్. నేను చెప్పేది జాబ్ కాదు, టు అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ విత్ యువర్ ఓన్ అప్లికేషన్స్. నువ్వు ప్రాజెక్ట్ ని 6,000 8,000 పెట్టి కొనకూడదు, నీ ప్రాజెక్ట్ నువ్వే చేయాలి. కొత్తగా కాలేజీలో ఏం చేస్తారంటే మేడం 6,000 8,000 పెట్టి కొనేస్తారు ప్రాజెక్ట్స్ ని. కొనొద్దు, ప్రాజెక్ట్ ని చేయాలి. అంటే అసలు నీ కోర్స్ నేర్చుకుంటుంది ఎందుకంటే 6,000 8,000 పెట్టి ప్రాజెక్ట్స్ కొనకుండా నీ అంతటి నువ్వే ప్రాజెక్ట్స్ చేయడం కోసం ఈ కోర్స్ నేర్చుకుంటున్నాం. సో ఈ కోర్సులో మేమేం చేస్తున్నామంటే మేడం 15+ POCs చేస్తున్నాం మేడం. POC అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ప్రతి కాన్సెప్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇఫ్ ఎల్స్ కండిషన్స్ చెప్తాను మేడం. లాజికల్ స్టేట్మెంట్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇఫ్ ఎల్స్ ఒక తెలుగు మ్యాట్రిమోనీలో ఒక యూజర్ ఇంటరాక్ట్ అవ్వాలంటే ఎలా చేయాలి అంటే ఫన్నీగా అసలు మ్యాట్రిమోనీ సైట్ స్టూడెంట్స్కి ఎలా క్రియేట్ చేయొచ్చు, ఒక నౌకరీ పోర్టల్ ఎలా క్రియేట్ చేయొచ్చు. ఒక రెస్టారెంట్కి రెస్టారెంట్ వెళ్ళిన తర్వాత బిల్ ఇస్తున్నాడు, ఆ బిల్ ఇచ్చింది ఎలా జనరేట్ అవుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ వెజిటేరియన్ అన్నా, నాన్ వెజిటేరియన్ అన్నా, స్టార్టర్స్ అన్నా, బిర్యానీస్ అన్నా, ఈ ఐటమ్స్ అన్నిటిని ఎలా కంబైన్ చేసి నాకు ఒక బిల్ జనరేట్ చేస్తావు. ఇలాంటి చిన్న చిన్న అప్లికేషన్స్ దగ్గర నుంచి బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఆన్లైన్ లైబ్రరీ మేనేజ్మెంట్స్, వెహికల్ సర్వీస్ మేనేజ్మెంట్స్, ఇలాంటి ఎన్ నెంబర్ ఆఫ్ అంటే 15+ POCs 10+ ప్రాజెక్ట్స్ మేడం. టోటల్ 25+ POCs చేపిస్తున్నాం మేడం. సో ఇందులో రెజ్యూమేలో POCs ఒక 5 పెట్టుకో, ప్రాజెక్ట్స్ 5 పెట్టుకో. దీన్ని గిట్ అని ఒకటి ఉంటుంది మేడం, గిట్ హబ్ అని ఉంటుంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని అక్కడ స్టోర్ చేసుకుంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నీ ప్రాజెక్ట్స్కి ప్రూఫ్ ఏంటని అడిగితే ఆ గిట్ హబ్ని చూపిస్తే ఈజీగా వాళ్ళకి అర్థమైపోతుంది ఇతనే చేశాడు ఈ ప్రాజెక్ట్స్ అన్ని. అండ్ ఈ ప్రాజెక్ట్స్ గురించి మనం చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రాజెక్ట్స్ చేస్తేనే జాబ్ మేడం, ప్రాజెక్ట్స్ అయిపోతే జాబ్ లేదు. అంటే ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇంటర్వ్యూకి పెద్ద బేస్ అనుకోవచ్చా సార్? ఉపయోగపడతాయా సార్ అసలు ప్రాజెక్ట్స్? ఇప్పుడు కాలేజ్లో అయితే ఉపయోగపడవు, మరి ఇక్కడ VCube లో ప్రాజెక్ట్స్ అనేవి జాబ్ ఆపర్చునిటీ కంపెనీ 100% మేడం. డెఫినెట్గా అసలు ప్రాజెక్ట్స్ లేకపోతే జాబ్ రాదు మేడం, నాది గ్యారంటీ. ప్రాజెక్ట్స్ చేయకపోతే జాబ్ రాదు. ఇవి చాలా ఖచ్చితంగా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అవును మేడం, ఖచ్చితంగా. రేపు పొద్దున కంపెనీకి వెళ్ళిన తర్వాత నాకు చాలా మంది ఫోన్ చేస్తారు మేడం, మా స్టూడెంట్స్ కూడా, సార్ అసలు మనం ఏదైతే చేసామో యాస్టేజ్గా మేము అవే చేస్తున్నాం సార్. అంటే వీళ్ళతో పాటు వేరే స్టూడెంట్స్ కూడా జాయిన్ అయి ఉంటారు కదా మేడం, వాళ్ళకి 2 weeks పట్టింది, మనకి 2 daysలో అయిపోతుంది సార్ అని చెప్పి మనకి వాళ్ళు చెప్తున్నారు అనమాట స్టూడెంట్స్ ఫోన్ చేసి. అంటే ఇప్పుడు వేరే వాళ్ళు జాయిన్ అయి ఉంటారు, 2 weeks పడుతుంది వాళ్ళకి, వీళ్ళకి మాత్రం 2 daysలో ఆ పని కంప్లీట్ అయిపోతుంది. సో అలా ఖచ్చితంగా ఆర్గనైజేషన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామో ఎగ్జాక్ట్గా దానికి కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తాం అంతే. సో దానివల్ల మనకి మంచిగా హైక్స్ రావడం కానీ లేకపోతే మంచి పేరు రావడం కానీ ఈజీగా జరుగుతుంది. ఎస్, జావా గురించి అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చారు సార్. బట్ ఒక వ్యక్తి నాన్ IT పర్సనే కావచ్చు, డిగ్రీయే, బీటెక్, ఎవరైనా పర్సన్ ఫస్ట్ జావా నేర్చుకుందామని VCubeకి వస్తారు. సో ఫస్ట్ ఇంకో ఆలోచన వస్తుంది, అబ్బా శాలరీస్ ఎలా ఉండబోతున్నాయి, ఫ్రెషర్స్కి అయితే ఏ విధంగా, 5 years ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఎలా ఉంటాయి, డెకేడ్ తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఏ విధంగా ఉంటాయి, హైయెస్ట్ ప్యాకేజెస్ ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటికీ ఆన్సర్ సార్? మేడం శాలరీస్ ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్ బేస్ చేసుకుని ఉంటుంది మేడం. ఒక ఫ్రెషర్కి యావరేజ్ శాలరీస్ ఏంటంటే 4 to 6 lakhs ప్యాకేజ్ వస్తుంది మేడం. ఓన్లీ జావా ఫుల్ స్టాక్ ఉంటాయి, కానీ జావా ఫుల్ స్టాక్ తో పాటు DSA ఉండాలి మేడం. ఈ DSA ఉన్నప్పుడు రీసెంట్ గా దెర్ ఈస్ ఎ గర్ల్ నేమ్ కాల్డ్ శరణ్య, షీ గాట్ విత్ 12.5 మేడం ప్యాకేజ్. ఫ్రెషర్ మేడం, ఎక్స్పీరియన్స్ ఇస్ ద కంపెనీ, షీ గాట్ 12.5. అండ్ దెర్ ఈస్ ఎ గాయ్ ప్రహషిత్, హీ గాట్ ద ప్యాకేజ్ ఆఫ్ 8 lakhs మేడం. హైరేడిస్ ఇస్ ద కంపెనీ మేడం. దెర్ ఈస్ అ TCS ప్రైమ్ లో మన స్టూడెంట్స్ 10+ మెంబర్స్కి జాబ్స్ వచ్చాయి మేడం. ఆల్ ద 10+ ప్యాకేజెస్ ఆర్ 9 lakhs మేడం. అలాగే రీసెంట్గా ఇన్ఫోసిస్ దాంట్లో ఒక అతనికి 17 ప్యాకేజ్, ఇంకొక అతనికి 21కి కంప్లీట్ అయిపోయింది మేడం. దే ఆర్ గోయింగ్ టు ద ఫైనల్ రౌండ్ మేడం. సో అంటే ఒక ఫ్రెషర్స్కి ఆర్గనైజేషన్ బట్టి సాలరీస్ ఉంటాయి మేడం. అయితే మాక్సిమం ఈజ్ 21 lakhs ఫర్ అ ఫ్రెషర్
అండ్ యావరేజ్ ప్యాకేజెస్ ఈస్ 4 to 6. ఇఫ్ యూ ఆర్ గుడ్ ఎట్ డిఎస్ఏ ఇట్స్ అరౌండ్ 9 to 11 ప్యాకేజెస్. సో 9 to 12 ఆ మధ్యలో ప్యాకేజెస్ ఉంటాయి మేడం. ఇప్పుడు ఆర్కిటెక్ట్ లెవెల్లో ఒక 4 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎలా ఉంటారంటే 19 to 20 lakhs ప్యాకేజ్ ఉంటాయి మేడం 4 years ఎక్స్పీరియన్స్కి. అలా ముందుకు అగైన్ ఇట్స్ ఆర్గనైజేషన్ బేస్డ్ మేడం. ఆర్గనైజేషన్ బేస్ చేసుకొని యావరేజ్గా చెప్తున్నా 4 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అరౌండ్ 20 lakhs ప్యాకేజెస్ ఉంటాయి మేడం. దాని తర్వాత ఆర్కిటెక్ట్ లెవెల్లో ఆ పై లెవెల్లో ఇంకా వెళ్ళే కొద్ది ఏముంటుందంటే 80 lakhs 1 crore వరకు కూడా ఇచ్చే ప్యాకేజెస్ ఉన్నాయి మేడం జావాతో. దట్స్ వేర్ మనీ ఈజ్ లుక్ అంటే ఎవరైతే డబ్బుల కోసం చూస్తున్నారో లాంగ్ టర్మ్ లో జావా ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మేడం. లాంగ్ టర్మ్ ఆప్షన్ వితౌట్ ఎ డౌట్ మేడం, వితౌట్ ఎ డౌట్ లాంగ్ టర్మ్ కెరియర్. ఇప్పుడు టెస్ట్ క్రికెట్ ఎన్ని రోజులకి వెళ్ళినా టెస్ట్ క్రికెట్ అయితే పోదు మేడం. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు లెర్న్ మోర్ క్రికెట్ ప్లే టెస్ట్ క్రికెట్ అని కోహ్లీ చెప్పాడు, సచిన్ కూడా చెప్పాడు మేడం. ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు లెర్న్ క్రికెట్ ప్లే టెస్ట్ క్రికెట్ దెన్ ఓన్లీ యూ విల్ లెర్న్ ద క్రికెట్. ఇఫ్ సమ్వన్ వాంట్ టు ఎర్న్ మనీ, సమ్వన్ వాంట్స్ టు లెర్న్ ప్రోగ్రామింగ్, లెర్న్ జావా మేడం వితౌట్ ఎ డౌట్. ఎస్ సార్, ఫైనల్గా ఈ విషయం చెప్పండి సార్, సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలా వెళ్ళకూడదా? పెళ్లి చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ అబ్బాయి అమ్మాయి ఇలా అని చూస్తున్నారు. లేదు అమ్మో సాఫ్ట్వేర్ అంటే కోడింగ్ ఎక్కువగా లైఫ్ లాంగ్ ఎఫర్ట్స్ పెడుతూనే ఉండాలి, ఎప్పటికప్పుడు నేర్చుకుంటే ఇలా కొందరు ఆలోచిస్తారు. లేదు చాలా బాగున్నాయి ప్యాకేజెస్, లేదు బాగుంది ఫీచర్స్, చాలా ఎప్పటికైనా లైఫ్ ఉంటుంది అని ఇలా రకరకాల పర్సన్స్ అయితే ఉన్నారు. వారికి ఒక్క మాటలో చెప్పాలి అంటే డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి. సాఫ్ట్వేర్ లోకి రావాలి అనుకుంటే వచ్చేయచ్చు అంటారా? 100% వచ్చేయచ్చు మేడం. అంటే ఎంత ఏ వచ్చినా మేడం, ఇప్పుడు రీసెంట్గా ఆర్కిల్లో 30,000 మెంబర్స్ని తీసేశారు మేడం. మరి 30,000 మెంబర్స్ ఖాళీగా ఉండలేదు మేడం, నెక్స్ట్ 1 month జాబ్ కొట్టేశారు మేడం. ఖచ్చితంగా మేడం. అంటే వాళ్ళందరికీ మహా అయితే ఒక 1 month గ్యాప్ తీసుకుంటారు, 2 months గ్యాప్ తీసుకుంటారు మేడం. మళ్ళీ 2 months తర్వాత అందరూ ప్లేస్ అయ్యారు మేడం. అందరూ ఏం చేస్తారంటే ఏదైతే తీసేసారో వాళ్ళని హైలైట్ చేస్తారు, కానీ వాళ్ళు నెక్స్ట్ ఎక్కడ జాయిన్ అయ్యారు ఎవరు పట్టించుకోరు మేడం. కానీ ఖచ్చితంగా ఒక కమిట్మెంట్ అనేది ఉంటుంది మేడం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కమిట్మెంట్ ఉండాలి అండ్ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి అండ్ డైలీ నేర్చుకుంటూ ఉండాలి మేడం. ఎవరైతే డైలీ నేర్చుకుంటాం అండ్ డబ్బులు అంటే ఖచ్చితంగా డబ్బులు మేడం, డబ్బులు లేకపోతే పని అవుతుంది కదా మేడం. సో డబ్బులు ఎవరికైతే ఎక్కువ కావాలనుకుంటారో ఖచ్చితంగా లైఫ్ని ఒక మంచి లైఫ్ని లీడ్ చేద్దాం అనుకుంటే సాఫ్ట్వేర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ మేడం. అంటే వేరేవి నేను మంచిది కాదని చెప్పట్లేదు మేడం. అంటే ఒక సెక్యూర్డ్ లైఫ్ని లీడ్ చేయాలి, ఒక మంచి లైఫ్ని లీడ్ చేయాలి అనుకుంటే సాఫ్ట్వేర్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ మేడం. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ వితౌట్ ఎ డౌట్ ప్రజెంట్ ఉన్న ట్రెండ్స్లో అయితే. ఇందాక అంటే అందరికీ భయపడే వాళ్ళకి ఒకటే ఆన్సర్ చెప్తాను మేడం. ఎందుకంటే అంటే ఇప్పుడున్న ఏని బేస్ చేసుకొని చాలామంది భయపడుతున్నారు మేడం. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ద రియల్ వరల్డ్లో ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇంకా సాల్వ్ చేయని చాలా ఉన్నాయి మేడం. అలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి టెక్నాలజీ గ్రో అవుతుంది. ఈ గ్రో అవుతున్న టెక్నాలజీస్లో మనం కూడా గ్రో అవుతూ ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉండడం వల్ల మనకి ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయి, కానీ ఆపర్చునిటీస్ అయితే తగ్గదు మేడం, అందులో అయితే డౌట్ లేదు. సో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ టు ఎంటర్ ఇన్ టు ద ఐటీ వితౌట్ ఏ డౌట్. ఫైనల్గా ఇంకొక విషయం సార్, మార్కెట్లో చాలా ఉన్నాయి ఇలా కోర్సెస్ నేర్పించే. వీక్యూబ్ సొల్యూషన్స్ ఎందుకంట, వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ వై అంటారు? ఎస్ మేడం, వీక్యూబ్ ఎందుకు అంటే మేడం వీఆర్ జెన్యూన్లీ వర్కింగ్ విత్ స్టూడెంట్స్ మేడం. అవర్ గోల్ ఈస్ స్టూడెంట్కి జాబ్ రావడమే మేడం. వాళ్ళు ఎక్కడి నుంచి ఖచ్చితంగా మేడం 100లో 30 to 40 మెంబర్స్కి వస్తున్నాయి మేడం. ఆ 60 మెంబర్స్ ఏంటంటే గివప్ ఇచ్చేస్తున్నారు మేడం. ఆ గివప్ ఇవ్వకుండా ఉంటే 100కి 100 మెంబర్స్కి మేము జాబ్స్ ఇప్పించగలం మేడం. అంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నా అంటే ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ అంత పవర్ఫుల్ మేడం. సో వీఆర్ బిలీవింగ్ ఇన్ ద ప్రాసెస్, 9-step ప్రాసెస్: టెక్నికల్, డైలీ అసైన్మెంట్స్, సాఫ్ట్ స్కిల్స్, మాకప్ ఇంటర్వ్యూస్, వీక్లీ టెస్ట్, సాఫ్ట్ స్కిల్స్. There is a 4 options. Repeat madam. So actually working 9-step process ఇందాక చెప్పినట్టు. ఫస్ట్ వన్ టెక్నికల్, డైలీ అసైన్మెంట్స్, వీక్లీ టెస్ట్, మాకప్ ఇంటర్వ్యూస్, aptitude and reasoning, soft skills, resume preparation and placement assistance, offline and online. And ఈ ప్రాసెస్ని మేము చాలా బ్లైండ్గా అసలు ప్రతి స్టూడెంట్ ఈ ప్రాసెస్ని ఫాలో అయితే వీక్యూబ్ ఈస్ ద బెస్ట్ వన్ వితౌట్ ఎ డౌట్ టు గెట్ ఎ జాబ్ మేడం. ఎస్, ఇంటర్లో 10th లో ఎంత ఎఫర్ట్స్ పెడతామో మళ్ళీ బీటెక్ లో డిగ్రీలో అలా పెట్టాం కదా సార్. బట్ మీరు అక్కడ ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవుతుంది, ఎంత మంచి రీచ్ అవుతున్నామో ఇక్కడ కూడా ఉద్యోగం రావడానికి అదే పాయింట్స్ ఫాలో అవుతున్నారు వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కాబట్టి ఇంత మంచి రీచ్ ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేస్తూ. కొత్తగా ఇంకా స్టూడెంట్స్ చాలా మంది జావాకి వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో ఉన్నారు, బట్ వారికి అయితే మంచి క్లారిటీ ఇచ్చారు. ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది చుక్కల్లో అంటారు కదా సార్, అలా చూపించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.